ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు సిబ్బంది అవినీతిగా పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందితే నిఘా వేసి పట్టుకుంటామని కర్నూలు ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. ప్రజలకు సేవ చేయాల్సిన ఉద్యోగులు అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే వారిపై చట్టపరమైన చర్యలుంటాయన్నారు. రిజిస్ట్రేషన్, పోలీసు, రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి జరుగుతోందని ఫిర్యాదులు వస్తున్నాయన్న ఏసీబీ డీఎస్పీ ఆయా శాఖలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. అవినీతి నిరోధక శాఖ సిబ్బంది పేరుతో ఎవరైనా ఫోన్ చేసి బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే ఏసీబీని ఆశ్రయించాలని చెబుతున్న కర్నూలు ఏసీబీ డీఎస్పీ సీతారామరావుతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. ప్రభుత్వ సేవలన్నీ సులభంగా ప్రజల వద్దకు చేరుతున్నప్పటికీ కొన్ని శాఖల్లో ఇంకా అవినీతి పెరుగుపోతూనే ఉంది. అవినీతి పూర్తిగా నిర్మూలన చేయాలంటే అవినీతి నిరోధక శాఖ పూర్తి స్థాయిలో పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దీనికి సంబంధించి కర్నూలు జిల్లా ఏసీబీ డీఎస్పీ సీతారామరావు గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఈ అవినీతి నిరోధక శాఖ ఏ విధంగా పనిచేస్తోంది, కేసులు ఏ విధంగా ఛేదిస్తారనే దానిపైన ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గతంలో కడప ఏసీబీ డీఎస్పీగా ఉంటూ ఇటీవలనే బదిలీపై ఇక్కడికి రావడం జరిగింది. ఏసీబీలో ముఖ్యంగా 3 రకాలైనటువంటి కేసులు చేయడం జరుగుతుంది. ఆ అధికారులు రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా వారిని పట్టుకోవడం జరుగుతుంది. అది ట్రాప్ కేసెస్ అని అంటాము. అది మొదటి తరహా కేసులు. రెండవది ప్రభుత్వ ఉద్యోగులు తమ సర్వీసులో అక్రమంగా ఆస్తులు కూడబట్టినట్లయితే స్థిర చరాస్తులు, ఆ కేసెస్ను అవి రెండో తరహా కేసులు. ఇప్పుడు ముఖ్యంగా ప్రజలతో ఎప్పుడైతే ఎక్కువ సంబంధాలు ఉంటాయో, బడ్జెట్ అనేది ఎక్కువగా ఉంటుందో, లేదు ఆర్థిక కార్యకలాపాలు ఎక్కువగా జరిగేటటువంటి కొన్ని శాఖల్లో ఎక్కువగా అవినీతి జరుగుతూ ఉన్నదన్న సమాచారం మా దగ్గర కూడా ఉంది. ముఖ్యంగా రెవెన్యూ కానీ, పోలీస్ కానీ, రిజిస్ట్రేషన్ కానీ, మున్సిపాలిటీస్ కానీ, ఈ రకంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్సెస్. సో వీటి మీద మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాకు ఒక కంప్లైంట్ అనేది రావాల్సి ఉంటుంది. కంప్లైంట్ రాకుండా మేము మా అంతకు మేముగా వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం అనేది ఎప్పుడూ జరగదు. నేను ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము విన్నవించుకునేది ఏమంటే, మీరు ఎటువంటి సందేహాలకు తావు లేకుండా, ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా, ఇటు ఏసీబీ కానీ ఆ శాఖలో ఆ ఉద్యోగి పట్టుబడినప్పుడు ఆ శాఖలోని ఉన్నతాధికారులు కూడా మీకు పూర్తిగా సహకరించడం జరుగుతుంది. మీ తరపున ఏసీబీ ఎల్లవేళలా అండగా ఉంటుంది. ఇప్పుడు మీ శాఖ తరపున కేసులు పెట్టి అరెస్టులు చేసి కోర్టులకు పంపించిన వరకు బాగానే ఉంటుంది. అంటే వాళ్ళకి శిక్షలు పడడంలో చాలా జాప్యం జరుగుతుంది. దాన్ని ఫాలోఅప్ చేయడంలో, ఛార్జ్ షీట్లు వేయడంలో చాలా ఆలస్యం అవుతుంది అనేటువంటి ఒక అపవాదం ఉంది. దాన్ని ఏ విధంగా మీరు అధిగమిస్తారు? ఛార్జ్ షీట్ అనేది అది మేమే ఫైల్ చేయడం జరుగుతుందండి కోర్టులో. కోర్టు యొక్క ప్రొసీజర్ కోర్టుకు ఉంటుంది. అది డిలే అనేది ఏ ఒక్క కోర్టుకో సంబంధించింది కాదు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే తొందరగానే కేసెస్ డిస్పోజ్ అవుతున్నాయని నేను భావిస్తూ ఉన్నాను. సార్, ఎక్కువగా మీ ఏసీబీ అధికారుల పేరు చెప్తూ ఫేక్ కాల్స్ కూడా చేస్తున్నారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళు బెదిరించి డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు అధికారులు కావచ్చు, ప్రజలకు ఏం చెప్తారు? ముఖ్యంగా నేను ఉమ్మడి కర్నూలు జిల్లా ప్రజలందరికీ చేసేటటువంటి విజ్ఞప్తి ఏమంటే, ఏసీబీ అని చెప్పి ఫోన్ కాల్స్ వచ్చాయో మీ అందరి దగ్గర కూడా మా ఫోన్ కాల్స్ ఇవ్వడం జరిగింది ఆల్రెడీ. నాకు కానీ మా అధికారులకు కానీ ఫోన్స్ చేసి, లేదు మీరు ఇక్కడే లోకల్గా ఉన్నట్లయితే మీరు పర్సనల్గా వచ్చి కన్ఫర్మ్ చేసుకొని కూడా మీరు దాన్ని మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు వెంటనే అటువంటి కాల్స్ వచ్చినప్పుడు మీ సంబంధిత పోలీస్ స్టేషన్స్లో మీరు కంప్లైంట్ ఇచ్చి ఆ వ్యక్తుల మీద మీరు చట్ట ప్రకారం చర్య తీసుకోవాల్సిందిగా కూడా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఎవరి మీదైతే కంప్లైంట్ వస్తుందో వారి మీద తప్పకుండా ఏ స్థాయి అయినా, అది ఏ డిపార్ట్మెంట్ అయినా, ఎవరైనా కూడా ఎటువంటి పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ ఏసీబీకి ఉండవు. ముఖ్యంగా నా దగ్గర అయితే అలాంటివన్నీ ఏమీ ఉండవండి. ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఇది ఏసీబీ డీఎస్పీ సీతారామరావు గారు చెప్తుంది. తప్పనిసరిగా అవినీతికి పాల్పడిన అధికారులు ఎవరైనా తమకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామంటే అభిప్రాయాన్ని ఏసీబీ డీఎస్పీ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శేషుతో మురళి, ఈటీవీ న్యూస్, కర్నూలు.